మరి పాంప్లెంట్లో వేసిన ఒక మొదటి అంశము ఏంటి ఒకసారి చూడండి అమ్మా. మనం పాంప్లెంట్లో వేసిన ఆ మొదటి టాపిక్ ఏంటి అన్నప్పుడు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవున్నావా అనే ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుండి మనమందరం కూడా ఆలోచిద్దాం. మరలా చెబుతున్నాను, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవున్నావా అనే మంచి అంశాన్ని బైబిల్లో నుండి ఆలోచిద్దాము. ఎందుకంటే యాక్చువల్గా మరి సొలొమోను కట్టింది దేవాలయమా, క్రీస్తు కట్టింది దేవాలయమా అని ఈ అంశం చెప్పాలా, దేవా అది చెప్పాలా అని ఆలోచించినప్పుడు సంఘానికి ఏది చెబితే బాగుంటుంది అని ప్రార్థన పూర్వకంగా ఉన్నప్పుడు దేవుడిచ్చిన ఒక మంచి ఆలోచనే ఈరోజు మీరు వినబోయే ఈ అంశము. కాబట్టి దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నీవున్నావా లేదా అన్నది ఈ అంశం అంతా కూడా మీరు పూర్తిగా వింటే మీకు అర్థమవుతుంది. మరి మందిరం అనగానే మనందరికీ తెలుసు, మందిరం విలువ మనకు అర్థం కావాలి. ఎందుకంటే మనిషికి స్కూల్ విలువ అర్థమైపోయింది, మనుషులకు ఆఫీసు విలువలు అంటే వాళ్ళు వెళ్ళే డ్యూటీస్ ఏవైతే ఉన్నాయో వాటి విలువలు అర్థమైపోయింది. కానీ మనుషులకు అర్థం కానిది ఏంటంటే మందిరము విలువ మనిషికి అర్థం కావటం లేదు. మందిరము విలువ మనిషికి అర్థం కావటం లేదు. ఈరోజు దేవునిలోనికి వచ్చిన మీరు ఇక్కడ నుండి పరలోకానికి మీరు వెళ్ళాలి అంటే, పరలోకానికి నేను ఖచ్చితంగా వెళ్ళాలి అనుకునే ప్రతి ఒక్కరూ మందిరానికి రావాలి. మందిరానికి రాకపోతే ఈ మందిరమే పరలోకానికి గవిని అని మీకు అర్థం కావాలి. కాబట్టి మందిరము విలువ మనకు అర్థం కావాలి. మందిరం విలువ మనకు అర్థం కావాలి. ఆ విలువ అర్థమైన వ్యక్తులు బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ఇక మనం ఆలస్యం చేయకుండా అంశంలోనికి మనం వెళదాము. ఇంతకీ మనము ఏర్పాటు చేసుకున్న ఆ టైటిల్కు సంబంధించిన ఆ యొక్క మూలవాక్యం ఎక్కడుంది అని మీరందరూ కూడా చూడగలిగితే దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 52వ అధ్యాయము 8వ వచనాన్ని జాగ్రత్తగా మనము చదువుకుందాం. 8వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను. ఈ టైటిల్ని బట్టే మరి యొక్క వాక్యాన్ని బట్టే టైటిల్ పెట్టడం జరిగింది. కాబట్టి ఆలోచిద్దాము. ఇక్కడ అంటున్నాడు, దావీదు గారు అంటున్నారు, నేనైతే ఎవరు ఎలా ఉన్నారో నాకైతే తెలియదు, కానీ నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అని దావీదు గారు మాట్లాడుతున్నారు. ఎందుకంటేనండి, దావీదు గారికి దేవుని మందిరం అంటే చాలా ఇష్టం. దావీదు గారికి దేవుని మందిరం అంటే చాలా మక్కువ, ఆయనకు చాలా ఇష్టం. ఎక్కువగా ఆయన ఎక్కడ గడపడానికి ఇష్టపడతాడో ఆ మాట కూడా మీరు చూడగలిగితే, ఎక్కడ గడపడానికి ఆయన ఇష్టపడతాడో మీరు చూడగలిగితే అదే 23వ కీర్తనల గ్రంథము 23వ కీర్తన దయచేసి 6వ వచనాన్ని అందరము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 6వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అంటున్నాడు. ఏమని ఆయన కోరుకుంటున్నాడు? ఆయన ఎక్కడ ఎక్కువ కాలమైన గడపడానికి ఇష్టపడుతున్నాడు అంటే, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అన్నప్పుడు, మందిరము యొక్క విలువ అర్థం చేసుకున్నవాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివసింపగోరుచున్నాను అంటున్నాడు. ఇక ఆయన దేవుణ్ణి కూడా ఒక వరం అడిగాడు. దావీదు గారు దేవుణ్ణి ఒక వరం అడిగాడు. ఏమని వరం అడిగాడు? అది కూడా మీరు చూడగలిగితే 27వ
కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనాన్ని అందరము చదువుకుందాం. కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం చదువుకుందాం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని వెతకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అంటున్నాడు. అంటే దేవుణ్ణి అడిగిన వరము చూడండి, దేవా నా జీవిత కాలం అంతా కూడా నేను నీ మందిరంలో గడపాలి, నీ మందిరంలో గడపాలి. ఇక్కడున్న మీ అందరినీ అమ్మ ఇక్కడే ఉండండి, నేను ప్రతిరోజు వాక్యం చెబుతాను, ఇక్కడే ఉండండి అంటే మీరేమంటారు చెప్పండి? మీరేమంటారంటే మీకేం పని పాటు లేదా గారు, మాకు చాలా పనులు ఉన్నాయి అంటామానమ్మా. మరి అలాగని దావీదు గారు ఏమైనా పని లేనోడా? ఎవరైనా ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు, ఆయనకు కుటుంబం ఉంది, ఆయనకు పిల్లలు ఉన్నారు, ఆయనకు భార్యలు ఉన్నారు, ఆయనకు రాజ్యం ఉంది, శత్రువుల నుంచి కాపాడుకోవాలి. ఎన్ని పనులు ఉంటాయి మీరు ఆలోచించండి. ఈరోజు చిన్న ఉద్యోగం చేసుకుంటేనే కుదరటం లేదు, ఒక దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు మీరు ఆలోచించండి. ఆయన అడుగుతున్నాడు, ఏమని వరం అడుగుతున్నాడంటే, దేవా నా జీవిత కాలం అంతా నీ మందిరములో నేను నివసించాలి, నీ మందిరంలో నేను నివసించాలి. ఎందుకంటేనండి ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కొంతమందికి ఏం కోరిక, ఆశ ఏముంటుందంటే బైకులు కొనుక్కోవాలని కోరిక ఉంటుంది. కొంతమందికి బైక్స్ ఉంటాయి కదండి, వాళ్ళు ఎందుకు కొంటారో తెలియదు, ఎందుకు అమ్ముతారో తెలియదు. అవునా కదండి? ఎందుకు కొంటారో తెలియదు, ఎందుకు అమ్ముతారో తెలియదు. మీ అందరూ తెలుసు అనుకుంటా, ఈయన ధోని తెలుసు కదండి, MS ధోని తెలుసు కదా. ధోని ఆయన ఒకసారి వాళ్ళను తీసుకొని వెళ్ళాడట, వాళ్ళ క్రికెటర్స్ని తీసుకొని వెళ్తే అసలు ఇది షోరూమా అని ఆశ్చర్యపోయారట వాళ్ళు. అంటే ఆలోచించండి, అంటే ఆయన యొక్క ఆశ, ఆయన యొక్క కోరిక ఏంటంటే కొత్త బైక్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకోవటం అతని యొక్క కోరిక. కొంతమందికి ఏం కోరిక ఉంటుందంటే మంచి భోజనం చేయాలని కోరుకుంటుంది. ఏ హోటల్లో భోజనం బాగుంటుంది. ఈ మధ్య ఒక ఆమె మనకు ఫేస్బుక్లో వైరల్ అవుతుంది కదా, ఒక ఆమె కుమారి అంటే ఒక ఆమె బెంగళూరు నుంచి వచ్చి తిన్నారట. ఎక్కడి నుంచి అండి అమ్మ? ఎక్కడి నుంచి? బెంగళూరు నుంచి. బెంగళూరు ఎక్కడుంది, హైదరాబాద్ ఎక్కడుంది మీరు ఆలోచించండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. కానీ దావీదు గారి కోరిక ఏంటంటే, నేను ఇదిగో జీవిత కాలము నేను నీ మందిరములో నేను నివసించాలి, అది నా కోరిక. అంటే మందిరము విలువ తెలిసిన వాడు మాట్లాడే మాటలు అలా ఉంటాయి. ఇక ఆయనే అంటున్నాడు, ఏమన్నాడు ఆయన అన్నమాట ఏంటమ్మా? ఆయన అన్నమాట ఏంటి? ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. నేనైతే దేవుని మందిరంలో. ఇప్పుడు ఈ యొక్క వచనాన్ని 4 భాగాలుగా మనము విడగొట్టగలిగితే, దీన్ని విడగొడదాం వాక్యాన్ని. ఎందుకంటే ఆనాడు భక్తులు పలికిన ఒక్కొక్క మాట ఈరోజు ఒక్కొక్క ప్రసంగంగా మారుతుంది మనకు. ఇప్పుడు ఆలోచిద్దాము. అంటున్నాడు, దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను. ఇంతకీ ఏది దేవుని మందిరము? ముందుగా మనం ఆలోచించేది ఏంటంటే, ముందుగా దేవుని మందిరం ఏది? పచ్చగా మనం ఎలా ఉంటామో ఒలీవ చెట్టుతోనే ఆయన ఎందుకు పోల్చుకుంటున్నాడు? ఒలీవ ఎన్ని చెట్లు లేవండి ప్రపంచంలో? ఈ సృష్టిలో ఎన్ని చెట్లు లేవు మీరు ఆలోచించండి. ఎందుకు ఆయన ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? మనము పచ్చగా ఎప్పుడు ఉంటామో అసలు దేవుని మందిరం అంటే ఏంటి? ఈ దేవుని మందిరము అన్న ఆలోచన, అసలు ఇది మందిరము అని మొట్టమొదటిగా బైబిల్లో అన్నది ఎవరు చెప్పండి? ఎవరైనా ఒకరు. ఇది దేవుని మందిరము అని మొట్టమొదటిగా అన్నది ఎవరు? అమ్మా రైట్, ఎవరన్నారమ్మా? బైబిల్లో ఆ ప్రస్తావన మొట్టమొదటిగా ఎవరన్నారంటే, మీరందరూ కూడా చూడగలిగితే ఆదికాండము 28వ అధ్యాయము
ఆదికాండం 28వ అధ్యాయము. ఇక్కడ సందర్భం ఏంటంటే, సందర్భం తెలియాలి ముందు మనకు. సందర్భం ఏంటంటే ఇస్సాకు గారు బ్లెస్సింగ్స్ ఇస్తాడు. ఎవరు పొందుకుంటారు? అన్నీ కూడా యాకోబు గారు పొందుకుంటారు. యాకోబు గారు పొందుకున్న తర్వాత ఏశావు గారికి కోపం స్టార్ట్ అయిపోయింది. ఇక ఎప్పుడు అవకాశం దొరికినప్పుడు ఏసేద్దాం, అప్పుడు నా తమ్ముడిని చంపేద్దామని ఆయన ఆలోచనలతో ఉన్నప్పుడు ఆ ఆలోచనలు తల్లిదండ్రి పసిగట్టి, నాన్న నీ అన్న నీ మీద చాలా కోపంతో ఉన్నాడు, నీవిదిగో పద్దనరాముకు వెళ్ళిపో, నీ తల్లి యొక్క కుటుంబీకులు అక్కడ ఉంటారు, అక్కడికి వెళ్ళి ఇదిగో నీ మామ ఉంటాడు, నీ మామ కూతురుని వివాహం చేసుకుని అక్కడ ఉండు, నీ అన్న కోపము చల్లారే వరకు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పినప్పుడు అలా తండ్రి ఇంటి విడిచిపెట్టి యాకోబు గారు బయలుదేరి వెళుతున్నాడు. ఇలా వెళుతున్నప్పుడు అండి ఆయన ఒక ప్రాంతానికి వస్తాడు. ఒక ప్రాంతానికి వచ్చిన తర్వాత చీకటి పడుతుంది. ఇక నేను చీకట్లో నేను ముందుకు వెళ్ళలేనని అక్కడే ఒక రాయిని తీసుకొని తలగడగా చేసుకొని ఆయన పడుకుంటాడు. పడుకున్న తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే ఒక నిచ్చెన కనబడుతుంది. దాని ఒక కొనేమో ఆకాశానికి అంటుకొని ఉంది, ఒక కొనేమో భూమి మీద ఉంది. ఇలా ఆ నిచ్చెన మీద దేవదూతలు ఎక్కటం దిగటం ఈ యొక్క కళను ఆయన మరి కనటం. ఆ తర్వాత ఏం జరిగింది అని మనం చూడగలిగితేనండి అందరం కూడా 17వ వచనాన్ని మనము చదువుకుందాము. 17వ వచనాన్ని మనం అందరం చదవమ్మా. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనేను. పరలోకపు గవిని అంటే పరలోకానికి వెళ్ళే గవిని అంటే ఈరోజు ప్రతి సంఘము పరలోకానికి తీసుకొని వెళ్ళే ఒక గవిని, పరలోకానికి తీసుకొని వెళ్ళే ఒక లిఫ్ట్ ఏంటంటే చర్చ్, మందిరము, దేవాలయము. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే ఇదిగో ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకోనేను అని 19వ వచనానికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటే 19వ వచనానికి వచ్చేసరికి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. ఇప్పుడు మీరు ఆలోచన చేయగలిగితే ఎక్కడైతే ఆయన కల కన్నాడో ఆ కల దగ్గర, ఆ ప్రాంతం దగ్గర ఆయన ఏమని పేరు పెట్టాడంటే దానికి బేతేలు అనే పేరు పెట్టాడు. ఇంతకీ బేతేలు అన్న పేరుకు అర్థం ఏంటంటే ఫుట్ నోట్లో చెబుతున్నాడు చూడండి, ఒకటనే వేసింది చూడండి. ఫుట్ నోట్లో ఏమని ఉందండి? దేవుని మందిరము. అక్కడ ప్రారంభమవుతుంది మీకు దేవుని మందిరం అన్నమాట. దేవుని మందిరము. ఇక ఆ తర్వాత మనము మోషే గారి కాలానికి రాగలిగితే మోషే గారి కాలములో ఏది దేవుని మందిరముగా పిలువబడిందో మీరు చూడగలిగితే నిర్గమాకాండము 26వ అధ్యాయము. నిర్గమాకాండము 26వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం అందరము చదువుకుందాము. చదవండి. మరియు నీవు 10 తెరలతో ఒక మందిరమును చెయ్యవలెను. మోషే నీవు 10 తెరలతో ఒక మందిరము చెయ్యవలెను. అదే ప్రత్యక్షపు గుడారము. అదే ఏంటండి? అదే ప్రత్యక్షపు గుడారము. కాబట్టి ఈ ప్రత్యక్షపు గుడారము అది మందిరముగా పిలువబడింది. ఆ తర్వాత ఇక ఇలా డేరాలలో మరి మన మధ్యలో దైవజనులు మరి రెవరెండ్ పి లాభానాయ్ గారు వస్తున్నారు. చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుందాం. వారు పైకి రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. అమ్మ ఇటు సైడ్ ఖాళీ ఉంది, ఇటు సైడ్ రండి. ఇటు సైడ్ ఖాళీ ఉంది, నాకు రైట్ సైడ్ ఖాళీ ఉంది, అందరు ఇటు సైడ్ రావాల్సిందిగా నేను మనవి చేస్తున్నాను. మరి అందరం కూడా పైకి ఆహ్వానించుకుందాం. రైట్. అయితే మోషే గారి కాలంలో ఈ 10 తెరలతో కట్టబడిన ఈ ప్రత్యక్షపు గుడారము దేవుని మందిరముగా పిలువబడింది. ఆ తర్వాత అండి
దావీదు గారు ఒక రోజు చూశాడు, ఇదిగో నేనేమో దేవదారు మ్రానుతో కట్టిన ఇదిగో ఆ ఇంటిలో నేను ఉంటున్నాను, దేవుని మందిరము ఇదిగో డేరాలలోనూ గుడారాలలోనూ ఉంటుందని ఆయన ఏమనుకున్నాడంటే దేవునికి ఒక గోల్డెన్ టెంపుల్ కట్టాలి అనుకున్నాడు. ఫస్ట్ ఒక పర్మనెంట్ స్ట్రక్చర్ దేవునికి ఒక గోల్డెన్ టెంపుల్ కట్టాలన్న ఆలోచన వచ్చింది ఎవరికంటే దావీదు గారికి వచ్చింది. అందుకే ఇంతకుముందు మీరు బైబిల్ రీడింగ్లో ఆ మాట చదివారు. ఒక్కసారి 2వ సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదవండి సార్. 2వ వచనం కూడా చదవండి సార్. 2వ వచనం నుండి, నేను దేవద్రారు మానుతో కట్టిన నగరమందు నివాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలలోనూ నిలిచి ఉన్నదనగా నాతాను యెహోవానికి తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చును అనేను. చదవండి సార్. అయితే ఆ రాత్రి యెహోవా వాక్కు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లనము, యెహోవా నీకు ఆజ్ఞాపించినదేమనగా, నాకు నివాసముగా ఒక మందిరము కట్టింతువా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో నివసింపక డేరాలలోనూ గుడారములలోనూ నివసించుచు సంచరించి తిని, ఇశ్రాయేలీలతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలీల గోత్రములో ఎవనితోనైనను మందిరం ఒకటి మీరు నాకు కట్టింపకపోతిరే అని నేనెప్పుడైనను అనియుంటినా. నాకు మందిరం కావాలి, నాకు ఒక దేవదారు మందిరం, నాకు కర్రతో కట్టబడిన ఒక మందిరం కావాలి అని నేనెప్పుడైనా అడిగానా? అంటే మందిరము కట్టాలి అన్న ఆలోచన మొట్టమొదటిగా దావీదు గారికి వచ్చింది. ఇక ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. ఆయన ఏం డిసిషన్ తీసుకున్నాడంటే దేవుని మందిరానికి ఒక స్థలము దొరికేంత వరకు నేను నా మంచం ఎక్కను, నేను కిందనే పడుకుంటాను అని ఆయన ఒక డిసిషన్ తీసుకున్నాడు. అది కూడా మీకు కీర్తనల గ్రంథంలో కనపడుతుంది. దేవుని మందిరముకు ఒక స్థలము దొరికేంత వరకు నేను నా మంచం ఎక్కను అన్నాడు. ఆ తర్వాత అండి దేవుడు ఏమన్నాడు అంటే ఇదిగో దావీదు, నీకు వచ్చిన ఆలోచన మంచిదే, కానీ నీ చేతులు రక్తముతో తడిశాయి, నీ చేతులు నువ్వు బహుగా రక్తం ఒలికించావు నువ్వు, కాబట్టి నువ్వు కట్టుడు కాదు, నీ తర్వాత నీ కుమారుడు సొలొమోను రాబోతున్నాడు, అతనితో నేను మందిరము కట్టించుకుంటాను అన్నాడు. అలా సొలొమోను గారు ఒక బంగారు దేవాలయాన్ని కట్టాడు. ఒక పర్మనెంట్ స్ట్రక్చర్తో సొలొమోను గారు దేవాలయాన్ని కట్టాడు. దాన్నే నెబుకద్నెజర్ ధ్వంసం చేశాడు. మొత్తం మందిరాన్ని తగలబెట్టేశాడు. ఆ బంగారమంతా బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ బబులోను దేశంలో వారి గురిలో, మరి వాళ్ళ యొక్క టెంపుల్స్లో ఆయన పెట్టడం జరుగుతుంది. ఆ తర్వాత మనం ఆలోచన చేయగలిగితే ఇక క్రొత్త నిబంధనకు వచ్చేసరికి దేనిని దేవుడు మందిరం అంటున్నాడో మీరు చూడగలిగితే, మొదటి పేతురు పత్రిక, పేతురు గారు వ్రాసిన మొదటి పత్రిక, దయచేసి 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం అందరము చదువుకుందాం. 2వ అధ్యాయం 5వ వచనాన్ని మనం అందరము చదువుకుందాము. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా యుండునట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. మీరు అంటే సంఘము, సంఘము సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. అంటే
బ్యాప్టిజము తీసుకొని దేవుని రాజ్యంలోనికి వస్తున్న ప్రతి ఒక్కరు ఎవరు అంటే, ఇదిగో ఒక సజీవమైన రాయి. అంటే బ్యాప్టిజము తీసుకునే ప్రతి ఒక్కరూ దేవుని మందిరానికి ఒక సజీవమైన రాయిగా మారుతున్నారు. అంటే ఈరోజు మందిరం అంటే ఏంటంటే, మందిరం అంటే సంఘమే దేవుని మందిరము. దానికి అనేకమైన పేర్లు ఉన్నాయి. రాజ్యం, దేవుని రాజ్యము అన్నాడు, అలాగే క్రీస్తు శరీరము అన్నాడు. చాలా పేర్లు ఉన్నాయి దానికి, సంఘానికి. కాబట్టి సంఘమే దేవుని మందిరము. ఇప్పుడు దావీదు గారు ఏమంటున్నారు? నేనైతే దేవుని మందిరములో. ఇప్పుడు మందిరం అంటే మనకు అర్థమైపోయింది. మందిరం అంటే ఏంటండి? మనమే దేవుని మందిరము. మనలో నివసించాలని దేవుడు కోరుకుంటున్నాడు. మనలో సంచరించాలని దేవుడు కోరుకుంటున్నాడు. రైట్. మనమే, సంఘమే దేవుని మందిరము. ఇప్పుడు ఇంకో మాట ఏంటంటే, నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. మరి ఎప్పుడు పచ్చగా ఉంటుంది ఒక చెట్టు పచ్చగా ఉండాలంటే ఎప్పుడు ఉంటుందంటే, దానికి నీరు సమృద్ధిగా ఉన్నప్పుడు ఒక చెట్టు పచ్చగా ఉంటుంది. మరి మీరు పచ్చగా ఉండాలంటే మీరు ఎలా పచ్చగా ఉంటారో కీర్తనల గ్రంథము, దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథము 2వ అధ్యాయం, 1వ అధ్యాయము 2-3 వచనాలు మనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు ధన్యుడు. రైట్. ఇక్కడ అంటున్నాడు దావీదు గారు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా ఒకరు చెయ్యొద్దండి. ఇక్కడ ఉన్నోళ్ళు ఎవరైనా బైబుల్ చూడగానే నాకు చాలా ఆనందం అండి అన్నోళ్ళు ఒకసారి చెయ్యొద్దన్నమ్మా. ఎవరైనా కొంతమంది అంటుంటారు, ఏమంటారు, పాస్టర్ గారు ఈ మధ్య బైబిల్ చదువుతుంటే బాగా నిద్ర వస్తుంది పాస్టర్ గారు అంటున్నారు. బాగా నిద్ర వస్తుందంట. కొంతమంది అయితే ఇది తల కింద పెట్టుకొని పడుకుంటారు. బైబిల్ను తల కింద పెట్టుకొని పడుకుంటారు. కానీ దావీదు గారు అంటున్నారు, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు. అంటే ఆయన దేవుని గ్రంథం చూడగానే ఆయనకు ఒక ఆనందం. ఇప్పుడు మన పిల్లలు, మీరు డ్యూటీకి వెళ్ళి వస్తున్నారు అనుకోండి, ఏదైనా కవర్ పట్టుకొని వస్తున్నారు అనుకోండి, ఆడవి చూసి ఒకటే సంతోషం. అసలు అందులో ఏముందో తెలియదు, కానీ సంతోషపడుతుంటాడు. అందుకే బైబుల్ గ్రంథము నువ్వు చదువుతున్నప్పుడు నీకు అర్థమైతే నీకు ఆనందం కలుగుతుంది. అర్థం కాకపోతే ఆవలింతలే వస్తాయి. అర్థమైతే ఆనందము, అర్థం కాకపోతే ఆవలింతలు. అందుకే ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. దాన్ని చూసేవాడు ధన్యుడు, దాన్ని చదివేవాడు ధన్యుడు అని అనలేదు. చదివింది నీవు ధ్యానించాలి. అసలు ఈ మాట ఎందుకు రాశాడు? ఈ మాట ఇక్కడే ఎందుకు పొందుపరిచాడు అని నువ్వు ధ్యానిస్తే నువ్వు ధన్యుడవవుతావు అని ఆయన అంటున్నాడు. 3వ వచనంలో, అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. ఎవరైతే చర్చికి క్రమము తప్పకుండా ఎవరైతే వస్తారో వారు ఎలా ఉంటారంటే దేవుని మందిరంలో పచ్చగా ఉంటారు. ఒక ఎగ్జాంపుల్ మీరు ప్రాక్టికల్ చేయండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక 2 కుండీలు తెచ్చుకోండి, 2 మొక్కలు తెచ్చుకోండి. కుండీలలో పెట్టండి 2 మొక్కలు తెచ్చుకొని, ఒకదానికేమో డైలీ వాటర్ పోయండి, ఒకదానికేమో మీరు చర్చికి వచ్చినప్పుడల్లా వాటర్ పోయండి. ఇప్పుడు ఏది పచ్చగా ఉంటుందండి? ఈ 2 చెట్లలో ఏది పచ్చగా ఉంటుందండి? ఈ 2 మొక్కలలో డైలీ వాటర్ పోసింది ఎలాగైతే పచ్చగా ఉంటుందో, అలాగే దేవుని మందిరానికి ఎవరైతే క్రమము తప్పకుండా ప్రతి దానికి అటెండ్ అవుతారో వారు పచ్చగా ఉంటారు. అందుకే అంటున్నాడు వారు పచ్చగా ఉంటారు. తర్వాత అతడు చేయునదంతయు
సఫలమగును, సఫలమగును. కాబట్టి నువ్వు దివారాత్రములు ధ్యానించాలి, అలాగే మందిరంలో ఉండాలి. అప్పుడు మనం ఎలా ఉంటాము అంటే మనము పచ్చగా ఉంటాం, మనం పచ్చగా ఉంటాము. మరి మనము ఒలీవ చెట్టు వలె ఉంటే మన పిల్లలు ఎలా ఉంటారు? మన పిల్లలు ఎలా ఉంటారో ఆ మాట కూడా దేవుడు చెప్పాడు. ఒక్కసారి మీరు అదే కీర్తనల గ్రంథము 128వ కీర్తన, కీర్తనల గ్రంథము 128వ కీర్తన, అందరం కూడా 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. 3వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాం. చదవండి, చదవండి. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నొందురు. అంటే మీరు దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె మీరుంటే మీ పిల్లలు ఎలా ఉంటారు అంటే ఒలీవ మొక్కల వలె ఉంటారు, ఒలీవ మొక్కల వలె ఉంటారు. రైట్, ఇప్పుడు ఎన్ని మనకు అర్థమైపోయాయండి? నేనైతే దేవుని మందిరంలో పచ్చని ఒలీవ చెట్టు వలె నున్నాను అంటున్నాడు. ఇంతకీ దావీదు మహారాజు ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? ఆయన ఎన్ని చెట్లు లేవండి? దేవదారు చెట్లు లేదా? ఎన్ని చెట్లు లేవు మీరు ఆలోచించండి. ఎన్నో చెట్లు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో, ఈ ప్రపంచంలో ఎన్నో చెట్లు ఉన్నాయి. కానీ ఒలీవ చెట్టుతోనే ఎందుకు పోలుస్తున్నాడు? దేవుని మందిరములో నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను. ఎందుకు ఆయన ఒలీవ చెట్టుతో పోలుస్తున్నాడు? దాని వెనకాలన్న రీజన్ ఏంటి అన్నప్పుడు ఈ యొక్క భాగాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. ఎందుకు ఆయన ఒలీవ చెట్టుతో ఎందుకు పోల్చుకుంటున్నాడు అంటేనండి, ఒలీవ చెట్టుకు చాలా గుణగణాలు ఉన్నాయి. ఒలీవ చెట్టులో చాలా దానికి గుణాలు ఉన్నాయి. దాన్ని బట్టి ఆయన అంటున్నాడు, దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను అంటున్నాడు. అందుకేనండి ఒలీవ చెట్టుకున్న ప్రత్యేకతలు ఏంటి అన్నప్పుడు, మరి జలప్రలయం వస్తుంది. జలప్రలయం వచ్చిన తర్వాత నోవాహు గారు ఒక పావురాన్ని వదులుతాడు. ఆ పావురము ఒలీవ మొక్కను తీసుకొని వచ్చింది. ఏ మొక్కను తీసుకొని వచ్చిందండి? ఒలీవ మొక్కను తీసుకొని వచ్చింది. అంటే దానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒలీవ చెట్టు అది చాలా కాలం బ్రతికుండేది. అందుకేనండి ఇప్పటికీ మీరు ఆ గూగుల్లో కానివ్వండి కొట్టి చూడండి, ఒలీవ చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఒలీవ చెట్లు ఉన్నాయి. అందుకే ఆయన అంటున్నాడు, నేను పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను అంటున్నాడు. ఇంకొక క్యారెక్టర్ దానిలో మనం చూడగలిగితే అందరం కూడా న్యాయాధిపతుల గ్రంథము, త్వరగా న్యాయాధిపతుల గ్రంథం దయచేసి 9వ అధ్యాయము, న్యాయాధిపతుల గ్రంథం దయచేసి న్యాయాధిపతుల గ్రంథము 9వ అధ్యాయము 8, 9 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. చాలండి. ఏమంటున్నాయంటే చెట్లన్నీ కూడా బయలుదేరాయట. చాలా జాగ్రత్తగా వినండి. చెట్లన్నీ కూడా బయలుదేరి ఇదిగో చెట్ల మీద రాజుగా ఎవరు లేరు. ఎందుకంటే ఒక మృగాలకు రాజు ఉన్నాడు, మృగరాజు ఉన్నాడు, పక్షులకు రాజు ఉన్నాడు, పక్షిరాజు ఉన్నాడు. ఇప్పుడు చెట్లకు రాజు లేడు, చెట్లకి రాజు లేడు. ఇక ఈ చెట్లన్నీ కూడా కలిసి మాకు రాజు కావాలి, ఒక చెట్టును రాజుగా చేసుకుందామని ఒలీవ చెట్టు దగ్గరకు వచ్చాయి. ఎవరినైనా మనం ఎన్నుకోవాలి అంటే ఎవరిని ఎన్నుకుంటామండి? ఎవరైతే మంచివారో ముందుగా వాళ్ళనే మనం ఎన్నుకుంటాం. అలాగే చెట్లన్నీ కూడా ఎక్కడికి వచ్చాయి? ఒలీవ చెట్టు దగ్గరికి వచ్చాయి. అప్పుడు ఒలీవ చెట్టును అడుగుతున్నాయి 9వ వచనంలో, మమ్మును ఏలమని ఒలీవ చెట్టును అడగగా, ఒలీవ చెట్టు దేవునిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునయ్యుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని వాటితో అనేను. మమ్మల్ని ఏలు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం మీకు అర్థం కావాలి. అసలు చెట్లు మాట్లాడుకోవటం ఏంటి?
చెట్లు మాట్లాడుకోవటం ఏంటి? అసలు మొక్కల్లో ప్రాణం ఉందా? ఉందండి. ఎవరు చెప్పారు అది మొక్కల్లో ప్రాణం ఉందని? మొక్కల్లో ప్రాణం ఉందని ఎవరు చెప్పారు? జగదీష్ చంద్రబోస్ చెప్పాడు. ఆయన చెప్పకముందే బైబిల్ చెబుతుంది, ఇంకాస్త ముందుకెళ్ళి చెబుతుంది, చెట్లు మాట్లాడుకుంటాయి. అందుకే ఇవన్నీ సాక్ష్యాలు ఇక్కడ ఉన్నాయన్నీ కూడా. ఇక్కడున్న గోడలు కానివ్వండి, ఈ తలుపులు కానివ్వండి, రేపు దేవుడికి సాక్ష్యము చెప్పేటి ఇవే, దేవునికి సాక్ష్యం చెప్పేటి ఇవే. అప్పుడప్పుడు మనం అంటాం కదా, గోడలు మనం మాట్లాడుకునే గోడలు వింటాయి అని మనం అంటా ఉంటాం, గోడలు చెవులు ఉంటాయి అంటాం కదా. కాబట్టి చెట్లు మాట్లాడుకోవటం ఏంటి మీరు ఆలోచించండి. చాలా కాలం క్రితము అది పేపర్ కట్టింగ్ చూసాను, దొరకలేదండి. సాక్షి పేపర్ వాడు వేసాడు. ఏమని వేసాడంటే, చెట్లు మాట్లాడుకుంటాయి, చెట్లు మాట్లాడుకుంటాయి, కానీ ఆ భాష మనకు అర్థం కాదు. అందుకు ఒక ఆయన పాట కూడా రాశాడు. ఈ మధ్య ఆస్కార్ అవార్డు వచ్చింది ఆయనకి. ఏం పాట అది? మౌనముగా ఎదగమని మొక్క నీకు చెబుతుంది. మొక్క నీకు చెబుతుంది అంటే దాని అర్థం ఏంటంటే, చెట్లకి మౌన భాష ఉంది, మౌన భాష ఉంది, అవి మాట్లాడుకుంటాయి అని ఏనాడో చెప్పింది బైబిల్. అందుకే ఇవన్నీ వెళ్ళిపోయి మమ్మల్ని ఏలమని ఒలీవ చెట్టుని అడిగితే ఒలీవ చెట్టు అంటుంది, ఇదిగో దేవుడు నాకు ఇచ్చిన ఒక పని ఉంది, నా లైఫ్ ఏంటో నాకు తెలుసు, నా లైఫ్ నాకు అర్థమైపోయింది. ఏంటంటే దేవుడు నాకు ఇచ్చిన ఒక పని ఉంది. ఏంటా పని అంటే దేవుణ్ణి, మానవులను దేని వలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నీయక మాని. అందుకేనండి ప్రవక్తలను రాజులు అభిషేకించాలి అంటే ఒలీవ నూనెతోనే అభిషేకించాలి, ఒలీవ నూనెతోనే అభిషేకించాలి. కాబట్టి ఆ తైలము నేను ఇవ్వక మాని చెట్ల మీద రాజునయుండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనా అని ఒక ఒలీవ చెట్టు మాట్లాడుతుందంటే దాని బ్రతుకు పరమార్థం దానికి అర్థమైపోయింది. దానికి అధికారం కోరుకోలేదు ఒక ఒలీవ చెట్టు. నాకు అధికారం వద్దు, నాకు అధికారం వద్దు, ఎందుకంటే దేవుడు నాకు ఇచ్చిన పని ఉంది, దేవుడు నాకు ఇచ్చిన పని ఉంది. ఒకరోజు మోషే గారు ఐగుప్తు దేశానికి వెళ్తాడు. 80 సంవత్సరాల వయసులో ఐగుప్తు దేశానికి వెళ్తాడు. అప్పుడు వాళ్ళ అమ్మ చూసి, నానా నన్ను ఒక్కసారి అమ్మాని పిలవరా, ఒక్కసారి అమ్మాని పిలవరా, ఇదిగో ఐగుప్తు సింహాసనం నీకు అవుతుంది, ఐగుప్తు ధనవంతా నీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది, ఒక్కసారి అమ్మాని పిలువు, నాన్న అమ్మాని పిలువంటే ఆయన అన్నమాట ఏంటంటే ఇదిగో అమ్మ, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు, నాకు ఈ ధనం వద్దు, నాకు ఈ సింహాసనం వద్దు, నాకు ఈ అధికారం వద్దు, నాకేం కావాలి అంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు. అధికారాన్ని కోరుకోలేదు ఆయన ధనాన్ని కోరుకోలేదు, ఆయన ధనాన్ని కోరుకోలేదు, అధికారము కోసం ప్రాకులాడలేదు ఒక మోషే గారు. అలాగేనండి ఇక యేసుక్రీస్తు వారి దగ్గర కూడా వచ్చేసరికి ఆయన మనకు రొట్టెలు ఫ్రీగా పంచుతున్నాడు, ఆయన మన రోగాలు బాగు చేస్తున్నాడు. ఇక ఈయనే గనక మనకు రాజుగా ఉంటే ఇక అన్నీ ఆయనే చూసుకుంటాడు, ఇక మనం పని చేయవలసిన పని లేదు, ఇక మనకు రోగాలు వస్తే బాధపడవలసిన పని లేదు, అన్నీ ఆయనే చూసుకుంటాడు. ఇలాంటి ఆయన రాజుగా ఉంటే బాగుంటుంది అనుకున్నారు ఆనాడున్న ఇశ్రాయేలు. అయితే ఏం జరిగింది మీరు చూడగలిగితే యోహాను సువార్త 6వ అధ్యాయము దయచేసి 15వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. రాజుగా చేయుటకు వారు వచ్చి యేసుక్రీస్తు వారిని బలవంతముగా పట్టుకొనబోవుచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రజలు చూడండి, ఆ యేసుక్రీస్తు వారిని రాజు చెయ్యాలనుకుంటే ఆయన పారిపోతున్నాడు. అదేనండి, ఒక యేసుక్రీస్తు వారు అధికారాన్ని కోరుకోలేదు, ఒక మోషే గారు అధికారాన్ని కోరుకోలేదు. ఒలీవ చెట్టు కూడా అంటుంది, మిమ్మల్ని ఏలమంటున్నారు, దేవుడు నాకు ఇచ్చిన పని ఉంది, నేను తైలమునివ్వాలి, దాంతో నేను మనుషులను సన్మానిస్తారు, ఇదిగో నేను తైలమునివ్వాలి, అది నా పని. అందుకే ఒలీవ చెట్టు గురించి మనం ఆలోచిస్తున్నాం. ఇక రెండో విషయము ఏంటి అన్నప్పుడు లేవియాకాండం, త్వరగా లేవియాకాండము 24వ అధ్యాయము, లేవియాకాండము 24వ అధ్యాయము దయచేసి 2వ వచనాన్ని మనమందరము చదువుకుందాం. 2వ వచనం మనం చదువుకుందాం. దీపము నిత్యము వెలుగుచున్నట్టు
ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలనని ఇశ్రాయేలీలకు ఆజ్ఞాపించుము. అంటే దీపస్తంభము మీద ఉన్న దీపము నిత్యము వెలగాలి అంటే దాంట్లో అచ్చమైన ఒలీవ నూనెను పొయ్యాలి. అంటే ఒక దీపస్తంభము మీద ఉన్న ఆ దీపము ఆరిపోకుండా ఉండాలి అంటే దాంట్లో ఏ నూనె పొయ్యాలండి? ఒలీవ నూనెను పొయ్యాలి. ఇప్పుడు మనలో కూడా ఒక దీపం ఉంది. ఏంటంటే ఆ దీపం, మనలో ఉన్న దీపం ఏంటి? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. మరి ఈ దీపం ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలండి? మన దీపమును ఆరిపోకుండా చేసేదే దేవుని వాక్యము. అంటే ఆ దీపస్తంభము మీద దీపము వెలుగుతూ ఉండాలి అంటే దానికి అవసరమైనది ఏంటంటే ఒలీవ నూనె. మనము ఆరిపోకుండా ఉండాలి అంటే దేవుని వాక్యము అనే నూనె మనలో ఉండాలి. అప్పుడు మీరు ఆరిపోరు. ఇక మూడో విషయం ఏంటి అన్నప్పుడు దయచేసి అందరం కూడా మరి ఆ రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం. రాజుల మొదటి గ్రంథము 6వ అధ్యాయము 32వ వచనం. చెక్కించి 32 చదివింది. 32 2 తలుపులు ఒలీవ కర్రవి. అంటే ఆ యొక్క దేవాలయానికి ఉన్న 2 తలుపులు ఏవైతే ఉన్నాయో అవి ఒలీవ కర్రతో చేయబడినవి. ఇంతకుముందు దీపస్తంభం మీద దీపము వెలుగుతూ ఉండాలి అంటే ఏముండాలటంటే దాంట్లో ఒలీవ నూనె. అంటే ఒక ఒలీవ నూనె అందులో పోయాలి. ఇప్పుడు అక్కడ ఉన్న డోర్స్ ఏవైతే ఉన్నాయో ఒలీవ చెట్టుతో పోయబడినవి. చాలామంది దేవుని మందిరానికి వచ్చి వెలుగుతుంటారు, లోకానికి బయటికి వెళ్ళిపోయి ఆరిపోతూ ఉంటారు. మందిరానికి వచ్చి వెలుగుతూ ఉంటారు, బయటికి వెళ్ళిపోయి ఆరిపోతూ ఉంటారు. మళ్ళీ ఒక పాట పాడతారు. ఏం పాట అంటే ఇదిగో వెలిగించుము నీ యొక్క అదేదో ఎన్ని తలిచిన ఏది అడిగినా జరిగేది నీ చిత్తమైన పాట పాడుతూ ఉంటాం మనం. వెలిగించుము నీ కృప. అంటే ఆరిపోవటం ఎందుకు, వెలుగటం ఎందుకు మీరు ఆలోచించండి. బయటేమో ఆరిపోతున్నామో, లోపలికి వచ్చేమో మనం వెలుగుతున్నాము. కాబట్టి ఎప్పుడు మీరు వెలుగుతూ ఉండాలి. ఇంకొక విషయం ఏంటంటే ఆ దేవాలయానికి ఉన్న డోర్స్ ఏవైతే ఉన్నాయో ఒలీవ కర్రతో చేయబడ్డాయి. 23వ వచనాన్ని కూడా మనం చదువుకుందాము. మరియు అతడు గర్భాలయమందు 10 మూరల ఎత్తుగల 2 కెరూబులను ఒలీవ కర్రతో చేయించెను. అంటే ఒక ఒలీవ చెట్టు దేవుని మందిరములో ఒక వస్తువులుగా మారి అది ఉపయోగపడుతున్నప్పుడు ఈరోజు దేవుని మందిరంలో దేనికి ఉపయోగపడుతున్నాం మనము? ఒక ఒలీవ చెట్టు దేవుని మందిరములో ఒక వస్తువుగా మారి అది ఉపయోగపడుతున్నప్పుడు ఈరోజు దేవుని మందిరములో దేనికి ఉపయోగపడుతున్నాం మనం? మన వల్ల దేవునికి ఉన్న ఉపయోగం ఏంటి మీరు ఆలోచించండి. దేవుని మందిరానికి మీరు వచ్చారు అంటే దేవునికి ఏమైనా ఉపయోగం ఉందా? ఏమైనా మీ వల్ల దేవునికి ఏమైనా మేలు జరుగుతుందా? మీరు ఆలోచించండి. ఒక ఒలీవ చెట్టు దేవుని మందిరంలో అది ఉపయోగపడుతుంది మందిరానికి. కాబట్టి ఒలీవ చెట్టు గురించి మనం ఆలోచిస్తున్నాం. మరొక విషయం ఏంటి అన్నప్పుడు దయచేసి అందరం కూడా ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయము దయచేసి ఇర్మియా గ్రంథము 11వ అధ్యాయము 16వ వచనం మనం చదువుకుందాం. 11వ అధ్యాయము 16వ వచనం చదవం, మరొకసారి చదవం. అది చక్కని ఫలముల గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును. అంటే దేవుడు తన పిల్లలకు ఏమని పేరు పెడతాడంటేనండి, ఇదిగో ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని తన పిల్లలకు దేవుడు పేరు పెడతాడట. ఎవరికి పేరు పెడతాడంటే ఎవరిలోనైతే ఫలములు కనపడతాయో. ఏ ఫలములు కనపడాలి అమ్మ? ఏ ఫలములు కనపడాలి?
ఆత్మఫలములు కనపడాలి. ఎవరిలోనైతే 9 ఆత్మఫలములు కనపడతాయో దేవుడు అంటున్నాడు, వారికి దేవుడికి పెట్టే పేరేంటంటే దేవుడు అంటున్నాడు, పచ్చని ఒలీవ చెట్లు, ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అనే నామకరణం దేవుడు చేస్తాడట, నామకరణం. అందుకే మనం ఆలోచన చేయగలిగితే మనం ఎలా ఉండాలి అంటే ఫలములు ఉండాలి, మనలో ఫలములు దేవునికి కనపడాలి. చాలామంది మీరు చూడండి, ఫలములు ఉండవు. ఎందుకు ఉండవంటే ఒక ఇద్దరు స్త్రీలు 2 మొక్కలు కొనుక్కొచ్చుకున్నారట. ఒకే రకమైన 2 మొక్కలు తెచ్చుకున్నారట. ఇద్దరు కూడా వాళ్ళ పెరట్లో నాటారు. ఒక ఆమె మొక్కేమో అది మంచిగా ఫలించింది, ఒక ఆమె మొక్కేమో ఫలించలేదట. అప్పుడు ఇద్దరు మాట్లాడుకున్నారట, ఏమక్క మరి నీ మొక్క ఎందుకు ఫలించింది, అది ఎందుకు ఫలించడం లేదని అడిగితే, అప్పుడు ఆమెనదట, అసలు నువ్వు ఏం చేసావని అడిగితే, లేదక్క ఈడ పెరిగింది, ఈడ బాగలేదని తీసి మళ్ళీ ఆడబెట్టాను, ఆడ బాగలేదని తీసి ఈడబెట్టాను, ఈడ బాగలేదని తీసి ఆడబెట్టాను. అప్పుడు ఆమందట, నేను ఎక్కడైతే నాటానో ఇదిగో అక్కడే ఉంచాను, అందుకే అది ఫలించింది. ఈరోజు కూడా మీరు ఎక్కడైతే రక్షించబడ్డారో మీరు అక్కడే ఉంటే మీరు కూడా అక్కడే మీరు నాటబడితే ఫలిస్తారు. ఇక్కడ కొన్ని రోజులు, అక్కడ కొన్ని రోజులు. ఈరోజు మనం ఆలోచన చేయగలిగితే ఎక్కడైతే మీరు రక్షించబడ్డారో అక్కడ మీరు నాటబడాలి. అప్పుడు మీరు కూడా ఫలిస్తారు. ఆ మాట కూడా చెబుతున్నాడు కీర్తనల గ్రంథంలో 92వ కీర్తన 13వ వచనం త్వరగా చదువుకుందాము. 92వ కీర్తన 13వ వచనం త్వరగా చదువుకుందాం. చదవండమ్మా. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. మీరు ఒకే దగ్గర ఉంటే వర్ధిల్లుతారు. మీరు వర్ధిల్లుతారు. అంటే మనం వర్ధిల్లకపోవడానికి కారణం ఏంటంటే మనమే. కాబట్టి మనం ఏమంటుందంటే దేవుడు మనకట ఫలములు గల పచ్చని ఒలీవ చెట్టు అని నామకరణం చేస్తాను అంటున్నాడు. ఇంకొక విషయం కూడా మీరు చూడగలిగితే హోషేయ గ్రంథం 14వ అధ్యాయము, త్వరగా హోషేయ గ్రంథము 14వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 6వ వచనం చదువుకుందాం. అతని కొమ్మలు విశాలముగా పెరుగును, ఒలీవ చెట్టునకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. ఒలీవ చెట్టుకు కలిగినంత సౌందర్యము అతనికి కలుగును. అంటే చెట్లలో అందముగా ఉండే చెట్టు ఏంటంటే ఒలీవ చెట్టు. ఆ ఒలీవ చెట్టుకు అందముందట. దేవుని పిల్లలు కూడా ఎలా ఉండాలి అంటే అందంగా ఉండాలి. ఏ అందంతో ఉండాలి అమ్మ? ఏ అందంతో ఉండాలి? ఏ అందం అంటే అంతరంగ స్వభావం ఎలా ఉండాలి? మనకు అందంగా ఉండాలి. పైకి అందంగా లేకపోయినా పర్వాలేదు, పైకి మీరు బాగలేకపోయినా పర్వాలేదు, కానీ మీ స్వభావము, మీ అంతరంగ స్వభావము అది దేవుని దృష్టికి అందముగా ఉండాలి. అంటే మీ క్రియలు బాగుండాలి. ఇప్పటికీ మీరు ఆలోచించండి, గాంధీ తాత మనకు గుర్తున్నాడా లేదా? ఎందుకు గుర్తున్నాడు ఆయన? ఏమైనా అందంగా ఉంటాడా? మీరు ఆలోచించండి. ఆయన మనకు ఎందుకు గుర్తున్నాడంటే ఆయన దేశము కోసము చేసిన ఆ త్యాగం, అంటే ఆయన క్రియలు బాగున్నాయి, అంటే ఆయన క్రియలు అందంగా ఉన్నాయి. ఒక అబ్రహాం గారు తీసుకోండి, ఒక భక్తులు తీసుకోండి, దావీదు గారు తీసుకోండి, అంటే వాళ్ళ అంతరంగ స్వభావము అందముగా ఉంది. పైరూపం అందంగా ఉండటం కాదు, నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ యొక్క స్వభావం ఎలా ఉండాలి అంటే అది అందంగా కనపడాలి. అది చూస్తాడు దేవుడు. సమూయేలు గారు వెళ్ళిపోయి ఆ యెషయా ఇంటికి వెళ్ళిపోయాడు. ఆయన యెషయా ఇంటికి వెళ్ళిపోయి ఒక్కొక్క కుమారుడు వస్తే ఈయనేనేమో అని అభిషేకించబోతున్నాడు, ఈయన కాదంటున్నాడు దేవుడు. ఈయనేనేమో అని అభిషేకించబోతున్నాడు, ఈయన కాదంటున్నాడు ఆయన. ఎందుకంటే అంతకంటే ముందు సౌలు ఆయన సౌందర్యంగా ఉండేవాడు, ఆయన అందగాడు, కాబట్టి ఈ అందగాన్ని కోరుకుంటాడేమో అనుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నమాట, మనుషులు పై రూపమును చూచెదరు కానీ నేను హృదయమును లక్ష్య పెట్టువాడను. ఇక్కడ కూడా ఒలీవ చెట్టు ఎలాగుందంటే అందముగా ఉంది. దేవుని పిల్లల అంతరంగ స్వభావము అందముగా ఉండాలి. ఎవరు ఎలా ఉంటే మనకు అది అనవసరం. మన స్వభావము
దేవుని దృష్టికి అందముగా కనపడాలి. ఇక చివరిది మనం చూద్దాం. చివరి దానిలో ఉన్న క్యారెక్టర్ ఏంటన్నప్పుడు జకర్యా గ్రంథము 4వ అధ్యాయము, చివరిగా జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనం నుండి 14వ వచనం వరకు గల వాక్య భాగాలు చదువుకుందాం. 11 నుండి 14 వరకు వాక్య భాగాలు చదువుకుందాం. దీపస్తంభనకు ఇరుపక్కల నుండి ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటనియు 2 బంగారపు కొమ్ముల నుండి సువర్ణ తైలము కృమ్మరించు ఒలీవ చెట్టుకున్న 2 కొమ్మలను ఏమిటివనియు నేనతన్ని అడగగా, అతడు నాతో, ఇవేమిటివని నీకు తెలియదా అనేను. నా ఏలినవాడా, నాకు తెలియదని నేను అనగా, అతడు, వీరిద్దరూ సర్వలోకనాథుడగు యెహోవా యొద్ద నిలవబడుచు తైలము పోయువారై ఉన్నారనేను. అంటే వీళ్ళిద్దరు ఎవరంటే దేవుని మందిరములో తైలము పోయేవారు. వారు ఎవరు అంటే తైలం పోయేవారు ఎవరంటే దేవుని వాక్యము చెప్పేవారు. దేవుని మందిరంలో తైలం పోయేవారంటే దేవుని మందిరంలో వాక్యము చెప్పేవారు. ఇంతకీ ఎవరా ఇద్దరు? ఇక్కడ ఇద్దరు అంటున్నాడు కదా, ఇంతకీ ఎవరా ఇద్దరు అంటే ప్రకటన గ్రంథంలో ఉంటుందండి. త్వరగా ప్రకటన గ్రంథము ఎవరా ఇద్దరంటే ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 4వ వచనం నుండి త్వరగా మనం చదువుకుందాం. దీపస్తంభములై ఉన్నారు. ఎవడైనను వీరికి హాని చేయను ఉద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలు వెడలి వారి శత్రువులను దహించి వేయును గనుక ఎవడైనను వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడవలెనను. తాము ప్రవచించు దినములు వర్షము కురవకుండా ఆకాశము మూయుటకు వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టమైనప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకును నానా విధములైన తెగులతో భూమిని బాధించుటకును వారికి అధికారము కలదు. ఇంతకీ ఎవరు వీరు అన్నప్పుడు ఆకాశమును మూసిన వ్యక్తి ఎవరు అంటే ఏలియా గారు. నీటిని రక్తముగా మార్చిన వ్యక్తి ఎవరంటే మోషే గారు. అంటే వాళ్ళు ఎలా ఉన్నారు అంటే దేవుని మందిరములో తైలము పోసేవారిగా ఉన్నారు. తైలం అంటే దేవుని వాక్యము చెప్పేవారిగా ఉన్నారు. ఇప్పుడు ఎన్ని దానిలో ఉన్న క్యారెక్టర్స్ చూడండి. ఒక ఒలీవ చెట్టులో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో చూడండి. చివరిగా యేసుక్రీస్తు వారు కూడా ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేశాడో ఆ మాట చదువుకొని మనమందరం కూడా ముగించుకుందాం. దయచేసి అందరం కూడా లూకాసు వార్త 21వ అధ్యాయము, చివరిగా లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనాన్ని చదువుకొని ముగించుకుందాం. 37వ వచనం. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయములో బోధించుచు రాత్రివేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. అంటే పగలంతా బోధ చేసేవాడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు రాత్రిరంతా ఒలీవ కొండకి వెళ్ళి టైం పాస్ చేసేవాడు. అంతే కదండి? ఏం చేసేవాడమ్మా? ఒలీవ కొండకి వెళ్ళి నలుగురు ఉన్నారు కదా, 12 మంది శిష్యులతో వెళ్ళి బాతకారాలు లేదంటే మాటలు ముచ్చట్లు పెట్టేదమ్మా. ఏం చేసేవాడు? నైట్ అంతా ప్రార్థన చేసేవాడు. అందుకే యేసుక్రీస్తు వారి ఒక లైఫ్ హిస్టరీ అని నేను చెప్పాను. ఆయన ప్రార్థనతో ఆయన జీవితం ప్రారంభమయ్యి ప్రార్థనతో ఆయన జీవితము ముగిసేది. కాబట్టి ఒలీవ కొండకెళ్ళి ఆయన కాలము గడుపుచుండెను. అంటే మీరు దేవుని మందిరములో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె మీరు మారితే, దేవుని మందిరంలో ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె మీరు మారితే యేసుక్రీస్తు వారు మీ దగ్గరే ఉంటాడు. అందుకే ఆయన అంటున్నాడు, దావీదు గారు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె నేనున్నాను. మరి మీరు ఎలా ఉన్నారు?
మరి మీరు ఎలా ఉన్నారు? దేవుని యొక్క మందిరం విలువ తెలుసుకోండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే ఇది పరలోకపు గవినిది. ఇది పరలోకపు గవిని. ఒక డ్యూటీకి ఎంత బాధ్యతగా వెళతావో, ఒక స్కూలుకు వాడు వెళ్ళకపోతే వాడిని తన్నైనా మనం పిల్లల్ని ఎలాగైతే పంపిస్తామో, అంతకంటే గొప్పది నీ ఆత్మను రక్షించేది, నిన్ను పరలోకానికి తీసుకొని వెళ్ళే పరలోకపు గవిని ఈ దేవాలయము, ఈ మందిరము. కాబట్టి దేవుని మందిరంలో మనమందరము కూడా ఒక పచ్చని ఒలీవ చెట్టు వలె ఉండి, మనమందరము కూడా దీవించబడి, ఆశీర్వదించబడి, మనమందరం కూడా దేవుని చేత ఎన్నో మేలు పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్కులు మన హృదయములో ఫలింపజేయునుగాక. ఆమేన్. ఆమేన్. మంచిది. మరి ఈ సమయంలో పెద్దలు దైవ